ఆ యొక్క మెడని విరగొట్టకుండా గొర్రెపిల్ల యొక్క మెడని విరగొట్టబడడం జరిగింది. ఆయన ఎవరో తెలుసు అంటారా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. ఆ యొక్క మెడ ఇరవడం జరిగిన తర్వాత మేక పిల్లది దేనికి బదులుగా చెప్పాలి? దేనికి బదులుగా గాడిద పిల్ల యొక్క ఆ యొక్క మెడని ఇరగబడాలి అంటే గనక, అది తప్పించబడాలి అంటే గనక, అది విముక్తి పొందాలి అంటే గనక, అది బ్రతకాలి అంటే గనక ఏం చేయాలంటే గనక పరిశుద్ధమైనటువంటి గొర్రె పిల్లని ఏం చేయాలంటే అక్కడ దానికి బలి ఇవ్వాలి. సో ఆ బలే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. ఆ బలే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ బలి ఎందుకు వచ్చిందంటే గనక, అది కాపాడబడడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మన సమస్త మానవాళి గురించి ఆయన బలియాగం అయ్యాడు. ఆమేన్. ఈరోజు సర్వ ప్రపంచములో దేవాతి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అంటే గనక, భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకి రండి, నేను విశ్రాంతిని కలుగజేతునని లేఖనాలు సెలవిస్తుండగా, ప్రేమైన వారలారా, ఈ రోజు మనకు బాధ ఉండొచ్చు, ఈ రోజు కష్టాలు ఉండొచ్చు, కానీ ఒకానొక దినం ఉంది,